హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ బాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా మంచి మూమెంట్స్ అవుతాయి గుర్తు తెచ్చుకుంటున్నాను. స్వీట్ మెమరీస్ అన్నీ ఇలా గుర్తుకొస్తున్నాయి. చిన్నప్పుడు నేను ఫస్ట్ క్లాస్ ఏసీలో జర్నీ చేస్తున్న సందర్భాలు చాలా ఎక్కువ అండి. ఎందుకంటే నాన్నగారు సౌత్ సెంట్రల్ రైల్వేలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేసేవాళ్ళు, డాక్టర్ అండ్ అయినా. మా మదర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా వర్క్ చేశారు. సో మాకు 6 పాసెస్ 6 పీటీఓస్ ఉండేవి. అంటే నాన్నగారికి 6, అమ్మకి 6. పీటీఓస్ కూడా ఉండేవి, 6 ఉండేవి, అంటే 12. పీటీఓస్ అంటే ఏంటి, ఇప్పుడు ట్రైన్ ఛార్జెస్ మనకి ఫస్ట్ క్లాస్ ఏసీ 1000 రూపీస్ ఉందనుకోండి, దాంట్లో 1/4 మనం పే చేస్తాం, అంటే 250 మాట. సో అలా చిన్నప్పటి నుంచి మాకు ఏసీ కంపార్ట్మెంట్స్లో, ఏసీ క్యాబిన్లో, ఫస్ట్ ఏసీలో ప్రయాణం చేయడం అనేది సర్వసాధారణం అన్నమాట. ట్రైన్ ఎక్కామంటే ఫస్ట్ ఏసీ, అవి అయితే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము. ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు ఈరోజు. ఎంత చక్కగా అనిపించింది. నాకు ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఏంటి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయండి. అంటే ఆడపిల్లలకి ఏమో ఆఫ్టర్ మ్యారేజ్, మగ పిల్లలకు అయితే మేజర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి, లేకపోతే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 21 ఇయర్స్కి వాళ్ళకి కూడా ఫస్ట్ క్లాస్ ఏసీ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే నాకు ఆఫ్టర్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయాయి ఆటోమేటిక్గా. ఎప్పుడైనా మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే సెకండ్ ఏసీ కానీ థర్డ్ ఏసీ కానీ వెళ్ళేవాళ్ళము. అందుకని ఇప్పుడు నేను ఫస్ట్ ఏసీ టికెట్ కొనుక్కొని క్యాబిన్లో కూర్చొని ఇలా ఎంజాయ్ చేస్తుంటే నాకు ఆ పాత రోజులన్నీ బాగా గుర్తుకొస్తున్నాయి. డాడీతో కలిసి ప్రయాణం చేసినవన్నీ బాగా గుర్తుకొస్తున్నాయి. ట్రైన్ అంటేనే గబగబా మా మదర్ అయితే చక్కగా ఒక క్యారేజ్ ఉండేది, 5 గిన్నెలు ఉండేవి. దాంట్లో పులిహార, ఎగ్ బాయిల్ చేసిన ఎగ్స్, పులిహార, పెరుగన్నము అలాగా పెట్టేవాళ్ళు అన్నమాట. గారెలు కూడా చేసేవాళ్ళు. ఎప్పుడు టమాటా పచ్చడి కానీ గోంగూర పచ్చడి కానీ ఉండేది. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత చక్కగా కూర్చొని అందరం తినేవాళ్ళము. ఆ రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. కార్డ్స్ కూడా ఆడుకునేవాళ్ళము, తర్వాత చెస్ ఆడేవాళ్ళము. చాలా చాలా విషయాలు మా డాడీ చెబుతుండేవాళ్ళు. ప్రతి స్టేషన్లోనూ ఆ డాడీని కలవడానికి ఎవరో ఒకరు, స్టేషన్ మాస్టర్ కావచ్చు, హెల్త్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, ఎవరో ఒకరు వచ్చి డాడీకి వస్తే పలకరించి వెళ్ళేవాళ్ళు. ఇంకా మేము పిల్లలు ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నామని తెలిస్తే మాకు అంటే కంపార్ట్మెంట్లోకి వచ్చి మాకు స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళు. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. అవన్నీ నేను ఇప్పుడు మిస్ అవుతున్నాను అని అనిపిస్తుంది. ఎందుకు ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను. జర్నీ చేస్తున్నంతసేపు పాత జ్ఞాపకాలే అలాగా గుర్తుకొస్తున్నాయి. అలా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.